మొత్తం అన్ని చూపించారు. అందులో ఏమేమి గాయాలు ఉన్నాయో కూడా మీకు చదువుతాం. స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను మీ అందరికీ ఈ విషయం తెలవాలి కాబట్టి మీ అందరికీ తెలిసిన తర్వాతే మేము సంతకాలు పెడతాం. లేదు అంటే సంతకాలు పెట్టకపోతే పోస్ట్ మార్టం అవ్వదు, బాడీ అలాగే ఉండిపోద్ది. కాబట్టి మీరు ఇంత ప్రేమతో మీ అందరూ ప్రవీణ్ గారి కోసం వచ్చినందుకు మీ అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. 4 గోడల మధ్య మేము సంతకం పెట్టకుండా మీ అందరూ విన్న తర్వాతే మేము సంతకం పెడతామని మీకు తెలియజేస్తూ లోపల ఏం జరిగిందో ఏం రాశారో మీకు తెలియజేస్తున్నాను. పంచాయతీ శవ పంచాయతీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ పంచనామా ప్రాథమికంగా ముఖ్యంగా రిపోర్ట్ను బట్టి నేరస్తుల పరిశీలన రిపోర్ట్ను బట్టి సాక్షుల రక్తబంధువుల అభిప్రాయాన్ని బట్టి ఈ కేసులో మరణించిన ప్రవీణ్ కుమార్ పగడాల కుమార్ లేకపోతే తీయించేస్తాం. అక్కడ పగడాల గారు హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు ఆయనను సెక్టర్ ఆయన ఇంటర్ అడ్రస్ రాశారు ఇక్కడ ఆ కాలనీ. వారితో పాటు 2 సంతానం ఆయనకున్నట్లు ఆ 2 సంతానం పిల్లలు రాశారు. ఫర్షియా బగడాల వయసు 16 సంవత్సరాలు, భార్య జెసికా పగడాల, అదేవిధంగా మరొక పాప 12వ తరగతి చదువుతున్నట్లు ఇక్కడ రాయడం జరిగింది. మరియు ఆరిన్ పగడాల వయసు 2.5 సంవత్సరాలు ఉన్నట్లు, మృతుడు మృతుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కంపెనీని ఇక్కడ రాయడం జరిగింది. ఫస్ట్ రైట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 10 సంవత్సరాల నుండి ఆయన ఎండిగా అక్కడ పనిచేస్తున్నారు. ఆయన ప్రవృత్తి ఏంటంటే ప్రీచర్ మరియు మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు. ప్రవృత్తిలో భాగంగా లైవ్ టీవీలలో వారు మత గ్రంథాల గూర్చి, చట్టాల గూర్చి, భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలు గూర్చి వివిధ ఛానల్స్లో డిబేట్లలో పాల్గొంటున్నట్లు, చర్చల్లో మృతుని యొక్క అభిప్రాయాన్ని ఆయనతో అంగీకరించని ఇతర సంఘాలు మృతునితో వారికి ఉన్న సంబంధం, వాటిలో పబ్లిక్ వార్నింగ్లు, గతంలో వారందరూ ఈ డిబేట్లో కొంతమంది వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. మృతుడు తన ప్రవృత్తిలో భాగంగా మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి వివిధ సందర్భాల్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టు, అందులో భాగంగా అప్పుడప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మీటింగుల్లో పాల్గొన్నట్లు, ఈ క్రమంలో దినం 24/3/2025 భార్య జెసికా పగడాలను తాను విజయవాడ వెళ్తున్నట్లు, మరింత రాజమండ్రి కూడా అక్కడి నుంచి వీలైతే వెళ్తానని చెప్పినట్లు, ఉదయం హైదరాబాద్లో TS 08FT 0739 నంబర్ గల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై మృతుడు చనిపోయినట్టు, ఏ రోజైతే ధరించిన దుస్తులతోనే బయటికి వెళ్ళినట్లు, ధరించిన దుస్తులతోనే బయలుదేరినట్లు, చదవాలి
ఇప్పుడు ఇది ఆ విఆర్ఓ గారు రాశారు, దీన్ని ఫెయిర్ చేయాలా? ఆవిడ కొంకర రాతలు రాశారు, అయినా చదవాలి కదా. కొంత తీగలాగితే మధ్యలో ఆ రోజు రాత్రి 9 గంటలకు భార్యకు ఫోన్ చేయగా విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరినట్లు చెప్పినట్లు, అదేవిధంగా తేదీ 25/3 ఉదయం 8:45 గంటలకు పోలీస్ స్టేషన్కు షేక్ షుబానీ అని ఒక వ్యక్తి రాజానగరం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి 112కు కాల్ చేసి విజయవాడ టు వైజాగ్ రోడ్డులో పెట్రోల్ బంక్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగిందని, అక్కడ ఉన్న వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో పడిపోయినట్లు, స్పందన లేని స్థితిలో ఆయన ఉన్నట్లుగా చెప్పగా ఎస్ఐ రాజానగరం ఎస్ఐ గారైన పి మనోహర్ మరియు ఏఎస్ఐ వీరాజు గారు సంఘటనా స్థలంకి వెళ్ళి చూసేసరికి అప్పటికే మృతుడు స్పృహలేని స్థితిలో ఉన్నట్లు, అంతటా ఎమర్జెన్సీగా లైట్లో వచ్చి డాక్టర్ని తీసుకొని వచ్చి పరీక్ష చేయగా మృతుడు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించినారు. అంతలో రాజానగరం ఎస్ఐ గారు మృతుని దుస్తులను పరిశీలించి జేబులో ఆధార్ కార్డు లభ్యమైనట్లు ఫలితంగా ఓపెన్ చేయగా, అదేవిధంగా సెల్ ఓపెన్ చేయగా అందులో లాస్ట్ మిస్డ్ కాల్ ఉన్న రామ్మోహన్ గారికి ఫోన్ చేసినట్లు గుర్తించి అంతటా రామ్మోహన్ మరియు జనగామ సుధారాణి అనే వ్యక్తులు ఇద్దరు ఫోన్ చేయగా సంఘటనా స్థలానికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో వారు విషయం తెలియజేసినారు. మృతుడు క్రైస్తవ భక్తుడై ఉండి క్రైస్తవ్యంపై ప్రచారం చేస్తున్న వాస్తవంలో పేరొందిన వ్యక్తి పలుమార్లు చర్చల్లో ఈయన పాల్గొన్నట్లు, ఒక రకంగా మృతిని కొంతమంది బెదిరించినట్లు, కావున మరణకాలంలో పేర్కొనబడినటువంటి ఇతర కారణాల వలనైనా పోస్ట్మార్టంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏంటనేది ఇంజూరీ రాయలేదు, ఒక నిమిషం అండి. ఇంజూరీస్ పేపర్ ఎక్కడ ఉంది? ఆ పేపర్ వచ్చేటప్పుడు కొంచెం ఆ పేపర్ ఆల్రెడీ ఫెయిర్ చేస్తున్నారు. మనకి చాలా ప్రాబ్లం గా ఉంది. ఎందుకంటే డెడ్ బాడీని మనము హైదరాబాద్ కు పంపించాలి. అక్కడ ఆయన భార్య చాలా ఏడుస్తూ కోమాలోకి వెళ్ళిపోయింది. తల్లి ఏమో హార్ట్ అటాక్ తోటి ఉంది. తల్లి గారికి ఇంకా ఈయన మరణించినట్టు తెలియదు. ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది కనుక మేము ఇప్పుడు అవన్నీ చెప్తున్నాం. చూడండి, ఆయనకి తగిలిన దెబ్బలు నేను, జాన్ వెస్లీ గారు, మృత్యుంజయ్ గారు మేము ముగ్గురం చూసాం. ఇమాన్యుయల్ గారు కూడా చూశారు. ప్రత్యక్ష సాక్ష్యంగా మేము ముగ్గురం అక్కడ ఉన్నాం. మేము నలుగురమును. ఆయనకి తగిలిన దెబ్బలు ఒకటి పెదం